చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్లోని ఎక్సర్సైజ్ 2.3 నుండి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఫైండ్ ద రిమైండర్ వెన్ 9x³ - 3x² + x - 5 ఈజ్ డివైడెడ్ బై x - 2/3 అన్నాడు. సో 9x³ - 3x² + x - 5 అనే పాలినామియల్ x - 2/3తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇంతకుముందు చేసిన సమ్ లాగానే ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి పాలినామియల్ రాద్దాము. లెట్ p of x = 9x³ - 3x² + x - 5. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ ఏది, లీనియర్ పాలినామియల్ x - 2/3 కదా. సో ఇది డివైడ్ అవుతుంది అన్నాడు కాబట్టి దీని యొక్క జీరో తీసుకోవాలి. ఓకేనా? అంటే ద జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ఏమవుతుంది, x - 2/3 = 0 అని తీసుకుంటాం కదా. సో x - 2/3 అంటే అప్పుడు x = ఏమవుతుంది, 2/3 అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం x ప్లేస్లో ఎంత రాయాలి, 2/3 రాయాలి. రీప్లేసింగ్ x by 2/3. ఓకే, సో ఇప్పుడు చూడండి, p of 2/3 = 9 × 2/3 whole cube - 3 × 2/3 whole square ప్లస్ x అంటే 2/3 - 5. నెక్స్ట్ 9 × 2/3 whole cube కదా, అంటే 2³ / 3³ 2³ అంటే ఎంత, 8, 3³ అంటే 27 - 3 × 2² అంటే 4 / 3² అంటే 9 ప్లస్ 2/3 - 5. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుందిగా, 9 1s 9 3s. ఓకే, సో నెక్స్ట్ 3 1s 3 3s 9. అంటే మిగిలింది ఇక్కడ 8/3 - 4/3 + 2/3 - 5. ఒకసారి ఇక్కడ చూడండి, 8/3 4/3 2/3 ఈ మూడింటికి కూడా డినామినేటర్ అనేది సేమ్ ఉంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ 1 తీసుకుంటే 5/1 అని రాసుకుంటే ఇప్పుడు 3,1 LCM తీసుకోవాలి. 3,1 LCM ఎంత అవుతుంది, 3,1 LCM రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ప్రోడక్టే మనం LCMగా తీసుకుంటాం కదా. అంటే 3 × 1 అంటే 3 అనేది LCM అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, 8 ఇక్కడ చూడండి, LCM ఆఫ్ 3,1 ఈజ్ 3. సో ఇక్కడ 8/3 ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి, 8/3 ఉంది. సో 8/3 ఉంది కాబట్టి డినామినేటర్లో 3 ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 1తో చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, 8/3 × 1/1 మైనస్ సెకండ్ ఫ్రాక్షన్ చూడండి, 4/3 ఇంటూ సేమ్ 3 ఉంది కాబట్టి 1/1 ప్లస్ 2/3 ఇంటూ ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి 1/1 మైనస్ 5/1 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి డినామినేటర్లో 3 రావాలి కాబట్టి 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా? 3/3 దట్ ఈక్వల్ 8 × 1 8/3 మైనస్ 4/3 ప్లస్ 2/3 మైనస్ 5 × 3 అంటే 15 15/3. ఓకే, సో ఇప్పుడు అన్ని డినామినేటర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి యాస్టిస్ ఇక్కడ 3 రాసేసి వీటన్నిటిని యాస్టిస్ అలానే రాద్దాం. 8 - 4 + 2 - 15. ఓకే, సో ఇప్పుడు చూడండి, 8 + 2 8 + 2 అంటే ఎంత, 10 -4 - 15 సేమ్ సైడ్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. సో -4 - 15 అంటే -19/3. ఓకే, 10 - 9 అంటే 10 - 19 అంటే -9 -9/3 అంటే 3 1s 3 3s = -3. సో p of 2/3 = ఎంత వచ్చింది, -3. అంటే ఇది రిమైండర్ అనమాట. సో రిమైండర్ వచ్చేసి -3. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద పాలినామియల్స్ 2x³ + ax² + 3x - 5 అండ్ x³ + x² - 4x + 5 లీవ్ ద సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై x - 2. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 2 పాలినామియల్స్ కూడా రెండింటికి కూడా x - 2తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది అంటున్నాడు. సో సేమ్ రిమైండర్ వస్తే ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి పాలినామియల్స్ రాద్దాము. లెట్ p of x = 2x³ + ax² + 3x - 5.
Okay, so another one is q of x is equal to x cube plus x square minus 4x plus 5. ఓకేనా. సో ఇవి రెండు పాలినామియల్స్. సో ఇవి రెండు కూడా x మైనస్ 2తో డివైడ్ అయినప్పుడు సేమ్ రిమైండర్ వస్తుంది అన్నాడు కాబట్టి ఓకే, సిన్స్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x when divided by x minus 2 leave the same remainder. So x minus 2తో కాబట్టి the zero of the linear polynomial x minus 2 is ఏమవుతుంది, x minus 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2. ఓకేనా, అంటే దాని యొక్క జీరో ఎంత 2 అనమాట. సో అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి, రెండిటికి సేమ్ రిమైండర్ వచ్చింది అన్నప్పుడు రెండు ఈక్వల్గా తీసుకోవాలి. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు q ఆఫ్ x తీసుకోవాలి. సో x ప్లస్లో మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది కాబట్టి p ఆఫ్ 2 ఈక్వల్ టు q ఆఫ్ 2 అని తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు p ఆఫ్ 2 కనుక్కొని నెక్స్ట్ q ఆఫ్ 2 కనుక్కొని రెండింటిని ఈక్వేట్ చేస్తే దాని నుండి మనకు ఏ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ p ఆఫ్ 2 రాద్దాము. p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ అంటే 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ a ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3x అంటే 3 ఇంటూ 2 మైనస్ 5 దట్ ఈక్వల్ 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 2 16 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ 4a ప్లస్ 3 2 6 మైనస్ 5. నెక్స్ట్ 6 ప్లస్ 6 లేకపోతే 6 మైనస్ 5 ఈజ్ 1 ప్లస్ 16 ఎంత 17 ప్లస్ 4a. ఇది దేని ఈక్వల్ టు p ఆఫ్ 2 ఈక్వల్ టు వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ q ఆఫ్ 2 కనుక్కోవాలి కదా. సో q ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ పాలినామియల్ వచ్చేసి ఏంటి, ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 4x అంటే 4 ఇంటూ 2 ప్లస్ a. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8 ప్లస్ a. సో ప్లస్ 8 మైనస్ 8 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ a వచ్చింది. ఇది q ఆఫ్ 2 ఈక్వల్ టు. ఓకేనా. సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇంతకుముందు, రెండింటిని ఈక్వేట్ చేద్దాం చూడండి. సో 16 p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ 2 కదా. ఓకే. సో 4a ప్లస్ 1 మినిట్ p ఆఫ్ 2 ఎంత వచ్చింది 17 ప్లస్ 4a. ఓకే, 17 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ a ఎంత వచ్చింది 4 ప్లస్ a. q ఆఫ్ 2 ఎంత వచ్చింది 4 ప్లస్ a. సో ఇప్పుడు చూడండి ఏలన్నీ వన్ సైడ్ రాద్దాము. 4a ఈ ప్లస్ a అనేది ఇటు వస్తే మైనస్ a అవుతుంది. సో నెక్స్ట్ 4 ప్లస్ 17 అనేది రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 17 అవుతుంది. సో 4a మైనస్ a అంటే 3a ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 17 అంటే 17లో 4 తీస్తే 13 వస్తుంది. సో బిగ్ నెంబర్ ముందు సైన్ ఏది ఉంటే అది తీసుకోవాలి కాబట్టి మైనస్ 13. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ 13/3. ఓకేనా. సో ఇది ఆన్సర్, ఏ వాల్యూ వచ్చేసి ఇది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పాలినామియల్స్ x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5 అండ్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ a ఆర్ డివైడెడ్ బై x ప్లస్ 2 లీవ్ ద సేమ్ రిమైండర్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు లాగానే చేయాలి. ఇంతకుముందు వచ్చేసి x మైనస్ 2తో డివైడ్ అయినప్పుడు అన్నాడు, ఇక్కడ x ప్లస్ 2తో సేమ్ p ఆఫ్ x ఈక్వల్ టు q ఆఫ్ x తీసుకోవాలి, దాని నుండి ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5. ఓకే. సో నెక్స్ట్ q ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ a. ఓకేనా. సో ఇక్కడ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x when divided by x plus 2 leave the same remainder కదా. సో అంటే అప్పుడు the zero of the polynomial, the zero of the linear polynomial x plus 2 is minus 2 అంతే కదా. x plus 2 is minus 2. రీజన్ x plus 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు మైనస్ 2. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి మైనస్ 2 తీసుకోవాలి. ఓకేనా. అంటే p ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ మైనస్ 2. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ p ఆఫ్ మైనస్ 2 కనుక్కుందాము. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ a ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే a ఇంటూ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 5.
సో -2 క్యూబ్, -2 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ 3 -2లు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -8 వస్తుంది, -8. నెక్స్ట్ ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ అంటే 4a ప్లస్ 5. నెక్స్ట్ ది -8 ప్లస్ 5 అంటే -3 ప్లస్ 4a. ఇది P ఆఫ్ -2 ఈక్వల్ టు -3 ప్లస్ 4a వచ్చింది. సో నెక్స్ట్ Q ఆఫ్ -2 కనుక్కుందాం. is equal to x cube అంటే -2 whole cube -2x square 2 into -2 whole square plus a. So next -2 whole cube అంటే -8. So next okay, so -2 whole square అంటే +4 into -2 -8 plus a is equal to -16 plus a వచ్చింది. ఓకేనా, -16 ప్లస్ ఏ, ఇది Q ఆఫ్ -2 ఈక్వల్ టు. సో ఇప్పుడు ఏంటి, P ఆఫ్ -2 ఈక్వల్ టు Q ఆఫ్ -2 తీసుకోవాలి కదా. ఓకేనా, సో P ఆఫ్ -2 ఎంత వచ్చింది, -3 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు Q ఆఫ్ -2 -16 ప్లస్ ఏ వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ ఏలన్నీ వన్ సైడ్ రాసుకుందాము. ఇక్కడ 4a అలానే ఉంచి ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఏని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వద్దాము. సో ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, -a అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -16 యాసిడ్ రాసి -3ని రైట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది, +3 అవుతుంది. సో 4a - a అంటే 3a ఈజ్ ఈక్వల్ టు -16 ప్లస్ 3. 16లో నుండి 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 13 కదా. సో -13. సో 3a ఈజ్ ఈక్వల్ టు -13, a ఈక్వల్ టు ఎంత వచ్చింది, -13/3. ఓకేనా, సో ఏ వాల్యూ వచ్చేసి -13/3. ఓకే, సో దీంతో 6th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.